మంది కావాలంటే ఫోన్ చేస్తే మెసేజ్ పెడితే ఇంటికి వచ్చి రిపేర్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇలాంటి కొత్త వ్యవస్థలకు శ్రీకారం చుడుతున్నాం. దానికి కూడా మీరు ముందుకొస్తే ఇవన్నీ సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడనే ఓర్వకల్లు ఉంది. ఓర్వకల్లో మీరు చూస్తే 2621 ఎకరాల్లో ఒక పారిశ్రమ హబ్బు పెడుతున్నాం. 3000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి దగ్గర 12,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రావాలని 50,000 మందికి ఉద్యోగాలు కల్పించాలని పోతున్నాం. ఇలాంటివి నక్కపల్లి, పాయకరావుపేట దగ్గర, కోప్పర్తి, కడప దగ్గర కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ కూడా చేసేది ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి. వీళ్ళు ఎక్కడికో పోవడం, హైదరాబాదుకో బెంగళూరుకో పోవడం కాదు. ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు నేను చాలాసార్లు చూశాను. ఒకప్పుడు హైదరాబాద్కు వచ్చేవాళ్ళు ఇప్పుడు వెళుతున్నారు. ఓసారి ఇక్కడి నుంచి గుంటూరుకు వస్తారు. గుంటూరుకు వచ్చి వ్యవసాయ పనులు చేసుకొని మళ్ళా తిరిగి ఇక్కడికి వచ్చే సంస్కృతి ఇక్కడ ఉంది. నేను దానికంతా కూడా ఆలోచించేది భవిష్యత్తులో అలాంటి జరగకుండా ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఇక్కడే ఉపాధి కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. మొన్నే మీరు చూశారు, వరద సహాయంలో కొత్త రికార్డు క్రియేట్ చేశాం. పత్తి, వేరుశనగ, టమోటా పోతే 25,000 రూపాయలు హెక్టార్కి ఇచ్చాం. మిర్చి, దానిమ్మ, సపోటా పోతే 35,000 రూపాయలు ఇచ్చాం. ఇల్లు పోతే కూడా ఆర్థిక సహాయం చేశాం. షాపు పోతే చేశాం. వాహనాలు పోతే చేశాం. అందరినీ కూడా ఆదుకోవడం కోసం ఒక వరద వస్తే, ఒక సంక్షోభం వస్తే దాన్ని కూడా ఒక అవకాశంగా తీసుకొని ముందుకు పోతే ఆ బురదలో నేను తిరిగినప్పుడు అందరూ చూసి వాళ్ళకు గుండె కూడా, వాళ్ళ మనసు కూడా చలించి దగ్గర 436 కోట్ల రూపాయలు నిన్నటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు. ఇది సాధారణమైన అమౌంట్ కాదు. అంటే నేను అక్కడ ఖర్చు పెట్టింది ఒక 650 కోట్లు ఖర్చు పెడితే, 602 కోట్లు ఖర్చు పెడితే 440 కోట్లు ప్రజలే ఇచ్చారంటే అది ఈ ప్రభుత్వం పైన ప్రజలకు ఉండే నమ్మకం. నమ్మకం ఉంటే ఏ పనైనా అవుతుంది. నమ్మకం లేకపోతే ఎవరు రారు. నేను మిమ్మల్ని కూడా ఒకటే కోరుతున్నా, మీరు కూడా అదే స్ఫూర్తితో ఆలోచించండి. నేను అప్పుడప్పుడు IVRS పంపిస్తాను. ఎలక్షన్ అప్పుడు పంపించా, మీకు జ్ఞాపకం ఉందా? నేను IVRS పంపించి అడిగాను, క్యాండిడేట్ శ్యాంబాబు నచ్చాడా అని అడిగాను. వచ్చిందా మీకు మెసేజ్ లేదా? వచ్చిందని వాడు చేలు పైకెత్తండి. ఇప్పుడు కూడా అదే ఆలోచిస్తున్నా. రేపటి నుంచి మెసేజ్ పంపిస్తా, మా కలెక్టర్ ఎట్ట పని చేస్తున్నాడో చెప్పమని. మార్కులు మీరేసే పని వస్తుంది. మా ఎమ్మెల్యే శ్యాంబాబు ఎట్లా పని చేస్తున్నాడు, ఎక్కడైనా అవినీతి ఉందా, లేకపోతే ఏ పని కాలేదు, టైం టు టైం మిమ్మల్ని అడుగుతా. ఆ మెసేజ్ ఇచ్చేది నేర్చుకోండి మీరు. ఆ మెసేజ్ ఇస్తే నాకు మధ్యవర్తులతో అవసరం ఉండదు. నేరుగా మీకు నాకు మధ్యలో ఎవ్వరు ఉండరు. ఆ వ్యవస్థకు శ్రీకారం చుడతా. నా ఆలోచన ఒకటే, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు చాలా ముఖ్యం. త్యాగాలు చేశారు, త్యాగాలు చేస్తూనే ఉన్నారు, జెండా మోస్తూనే ఉన్నారు. వాళ్ళని ఆదుకోవడం నా బాధ్యత. వాళ్ళని ఆదుకుంటూనే నన్ను నమ్మి మీరందరూ కూడా మమ్మల్ని నమ్మి 93% అభ్యర్థులను గెలిపించారు. ఇది ఒక చరిత్ర. కానీ అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేయాలి. నేను ఇప్పుడు చేస్తాం, కష్టపడతాం. అంచెలంచెలుగా అన్నీ కూడా నేను చెప్పినట్టు చేస్తా. ఇంకా ఎక్కువే చేస్తాను, కానీ తక్కువ చేసేదానికి ఏమాత్రం కూడా ఉండను. అయితే ఒక్కటే పెట్టుకున్నా, ఎట్టి పరిస్థితుల్లో అర్హులనే వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తా. పేదరికం లేని సమాజానికి శ్రీకారం చుడతా. జనవరిలో అవసరమైతే P4 పాలసీ మాట్లాడాను. ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతో ఇప్పుడు సంపద సృష్టిస్తున్నారు. నేను అనుకోవడం, ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజలు కలిసి భాగస్వామ్యంతో పేదవాళ్లకు న్యాయం చేయాలని. ముందు మన రాష్ట్రంలో పేదవాళ్ళలో నిరుపేదలు 12 లక్షలు 15 లక్షలు ఉన్నారు. ఆ 15 లక్షల్ని ముందు పైకి తేగలిగితే ఆ తర్వాత కంటిన్యూగా నిరంతరం
ఎవరైతే అందరికంటే కిందనుంటారో అలాంటి వారందరికీ హెల్ప్ చేసుకుంటా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను 2 కుటుంబాల దగ్గరికి వెళ్ళాను ఈరోజు. ఒక బోయ కుటుంబం, ఇంకొక కుటుంబాన్ని మీరు చూస్తే కొరబ కుటుంబం. ఇద్దరిని చూశాను. ఇద్దరిలో కూడా పిల్లలు కూడా ఒక లెవెల్కి వచ్చి ఆగిపోయారు. ఇప్పుడు ఈయన పిల్లలైతే దగ్గర ఈయన పిల్లలైతే